వెల్కమ్ టు టీవీ49 న్యూస్. అల్లూరు సీతారామరాజు జిల్లా గూడెం కొత్తవీధి మండల పరిధిలో దారకొండ గుమ్మిరేవుల గ్రామాలలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఇళ్లు పంట పొలాలు దెబ్బతిన్న బాధిత కుటుంబాలకు లివిన్ కేర్ మినిస్ట్రీ ఫౌండర్ దైవజనులు యేసుపాదం క్రీస్తు విశ్వాసులు సంయుక్తంగా రగ్గులు టెంట్లు 25 కేజీల బియ్యం సహాయంగా అందించారు. పాడేరు ఎమ్మెల్యే మత్స్యరస విశ్వేశ్వరరాజు, అరకు ఎమ్మెల్యే మత్స్యలింగం, ఎంపీ తనుజారాణి, జెడ్పీ చైర్పర్సన్ కుమ్మం రవిబాబులు పాల్గొని గ్రామస్తుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తమ గ్రామానికి రహదారి సదుపాయం కల్పించాలని గుమ్మరేవు గ్రామ ప్రజలు ప్రజాప్రతినిధులను కోరారు. అలాగే మంచినీటి సదుపాయం, పంట నష్టపరిహారం కొరకు కుమ్మరితోట గ్రామస్తులు ముంపు ప్రాంతం నుండి వేరే ప్రదేశానికి తరలించాలని తోకరాయి గ్రామస్తులు ప్రజాప్రతినిధులకు విన్నవించారు. మాజీ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి, దారకొండ పంచాయతీ సర్పంచ్ నడిగొడ్ల రాజు, గుమ్మిరేవుల సర్పంచ్ కమలమ్మ, అధిక సంఖ్యలో ఆయా గ్రామాల ప్రజలు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. రావాలి కదా తీసుంచి ఇచ్చేస్తారు. వెళ్ళిపోయిన వాళ్ళకి నాలుగు కుటుంబాలు ఉంటాయి. ఏంటంటే మాకు రోడ్ ఇప్పుడు 3 years 4 years అయిందండి. గతంలో కూడా నడుచుకొని వెళ్ళి చాలా ఇబ్బందులు అయ్యడం అని ఇప్పుడు కూడా మాకు మళ్ళీ అలాంటి పరిస్థితి అయింది. ఒక రోజైతే గర్భించులు చిట్టుకుప్ప కలిసినట్ట డెలివరీ అయితే మా నేనమ్మ గారు చెట్టు మీద ఎక్కి వచ్చిందండి. చెట్టు మీద వచ్చి డెలివరీ చేసింది నేనమ్మ గారు. ఆ తర్వాత వెంటనే 10వ తారీఖున కలెక్టర్ గారికి మాట్లాడి సరే 8 పద మాకు 5 డెలివరీ చేసేస్తున్నారండి. మాకు కంపల్సరీ మాకు రోడ్డు కావాలని మనం రోడ్డు మాట్లాడుతున్నారు. మాట్లాడి తెల్లవారుసారి పంపించారు. అది సబ్ కలెక్టర్ గారు వచ్చారండి. వచ్చి సబ్ కలెక్టర్ గారు మాట్లాడాము. ఎన్నూరు ఏంటంటే అదండి ఏదంటే మన 4 ఇంచున్నరకు 5 ఇంచు దాని మన సహాయం చేస్తారని